వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. ఓకే అండి, ఈ రోజు వచ్చేసి నేను బ్లూ హెవెన్ ఐబ్రో ఎన్హాన్సర్ పెన్సిల్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఓకే అండి, వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోని. సో ప్యాకేజ్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇది బ్లూ హెవెన్ ఐబ్రో ఎన్హాన్సర్ అండి. సో ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ హెవెన్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి అంటే నేను ఇది ఫస్ట్ టైం కావచ్చండి, బట్ బ్లూ హెవెన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను చాలా యూజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అఫోర్డబుల్ లో బ్యూటిఫుల్ మేకప్ ప్రొడక్ట్స్ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ ప్రొడక్ట్స్ కానివ్వండి కావాలి అనుకుంటే సో యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, దీంట్లో షేడ్ వచ్చేసి హనీ బ్రౌన్ అనమాట. ఓకే, మోస్ట్లీ ఏంటి అంటే ఇందులో బ్లాక్ కూడా ఉంది అనుకుంటా, ఏమో నేను చూడలేదు, బట్ నేనైతే హనీ బ్రౌన్ తీసుకున్నాను. ఎందుకు సో ఎప్పుడైనా కూడా అండి మనం ఐబ్రోస్ ఫిల్ చేయడానికి కొంచెం మనకి డార్క్ బ్రౌన్ షేడ్ అయితే మనకి న్యాచురల్ లుక్ అనేది వస్తుంది ఐబ్రోస్ కి. సో ఇది వచ్చేసి ఇందులో మనం స్పెషాలిటీ ఏంటి అంటే ఇది 12 hours స్టే ఉంటుందంట అండి. అందులో స్మడ్జ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. ఓకే, సో వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే ఐబ్రో కోమ్ కూడా వస్తుందంట. ఇది ఇలా మీకు కనిపిస్తుంది కదా. ఓకే, ఇది మామూలుగా మనం ఐబ్రోస్ చేసుకోవడానికి ఫిల్ చేసుకోవడానికి ఇలా వాడతాం కదా బ్రష్ టైప్, అలా ఇది కూడా ఇచ్చారు ఇందులో. సో మనకి దీని ప్రైస్ వచ్చేస్తే 150 రూపీస్ అండి. ఓకే, దిస్ ఈస్ ద పెన్సిల్ అండి. సో చూసారా, ఇది అనమాట మనకి ఏంటి అంటే బ్రష్ అండి. సో ఈ బ్రష్ తోటి మనం ఏంటంటే హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఐబ్రో ఎన్హాన్సర్ కాబట్టి మనకి పెన్సిల్ షేప్ అయితే రాదండి, ఇలా వచ్చింది అనమాట. క్రాస్ గా కనిపిస్తుందా మీకు? సరే, ఇలా ఉంటుంది అనమాట. మీకు చూస్తున్నారా? సో ఇలా వచ్చిందండి షేప్ వచ్చేసి ఇట్లా ఉంది. ఇది ఎందుకు ఇలా ఉంది అంటే మనకి ఐబ్రోస్ కి ఇలా చేసుకోవడానికి అంటే మనకి ఫిల్ చేసుకోవడానికి మనకు కన్వీనియంట్ గా ఉండడం కోసం ఇలా ఇచ్చారనమాట. ఓకేనా? సో షేడ్ అయితే బ్రౌన్, చాలా న్యాచురల్ గా ఉంది షేడ్ అయితే. సో బట్ చాలా డెలికేట్ గా ఉందండి, చాలా బీ కేర్ఫుల్. ఓకేనా? ఓపెన్ చేసేటప్పుడు మొత్తం ఒకేసారి ఓపెన్ చేయొద్దండి, చిన్నగా ఓపెన్ చేసుకోండి. ఇలా ట్విస్ట్ చేస్తూ ఉంటే ఓపెన్ అవుతుంది. ఇలా కొద్దిగా మనం ఓపెన్ చేసుకుని మీరు ఆఫ్టర్ మీరు ఫినిష్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇలా క్యాప్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో చాలా బాగుందండి, నాకైతే దీని ప్యాకేజింగ్ సూపర్ అనిపించింది. సో ఫస్ట్ టైం మనకు ఒకే దాంట్లో సో ఇలా బ్రష్ ఇచ్చారు, పెన్సిల్ రెండు అన్నమాట. సో హ్యాపీగా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు కూడా హ్యాపీగా క్యారీ చేసేయచ్చు. ఇది నేను చేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. అది మరి చూసారు కదా. సో బ్లూ హెవెన్ ఐబ్రో ఎన్హాన్సర్ హనీ బ్రౌన్ రివ్యూ అన్నమాట. సో ఎలా అనిపించింది ఏంటి మీకు చెప్పేసేయండి కామెంట్ సెక్షన్ లో. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. సో చూస్తున్నారా, చాలా న్యాచురల్ లుక్ అనేది వచ్చింది. సో మోస్ట్లీ ఏంటి అంటే మనం బ్లాక్ పౌడర్ కానీ బ్లాక్ ఐబ్రో పెన్సిల్ కానీ యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే మనకు కొంచెం ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో బట్ ఇది హనీ బ్రౌన్ కాబట్టి మనకి బ్రౌన్ షేడ్ కాబట్టి సో అస్సలు ఆర్టిఫిషియల్ గా లేదండి. సో చాలా న్యాచురల్ గా ఉన్నాయి ఐబ్రోస్ కూడా లుక్ అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సో ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి బిగినర్స్ కి అయితే సో సూపర్ ఉంటుంది. ఓకే అండి, అది మరి వీడియో ఎలా అనిపించింది ఏంటి అది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. ఈ రోజు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలా చూసి వెళ్లిపోతున్నారో లైక్ బటన్ హిట్ చేయండి, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. సో ఓకే అండి, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.